హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఈ జీడిఎస్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అఫీషియల్గా. సో ఈ రిజల్ట్ గురించి ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వచ్చేసి చాలామంది ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నా కూడా సో వాళ్ళ ఒక అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అవుతుంది కాబట్టి సో ఎలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అంటే ఆఫీసర్స్ చూడకుండా ఇలా వదిలేస్తారో అలాంటి మిస్టేక్స్ కూడా చెప్తాను. సో ఈ మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేను క్లారిటీగా చెప్పగలను. సో ఇంకా ఈ మెరిట్ రిజల్ట్ గురించి కూడా, జీడిఎస్ యొక్క రిజల్ట్ గురించి కూడా నేను వీడియోలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది గురించి క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియోను మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి వెళ్ళి మన ఛానల్లో కంటెంట్ చూడండి ఫ్రెండ్స్. సో జీడిఎస్ సంబంధించింది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో జీడిఎస్ బీపీఎంని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగి వీడియో ఉంది ఆల్రెడీ. సో వీడియో అది చూడకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఏమవుతుందంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే జీడిఎస్ వాళ్ళకు సో జీడిఎస్ జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుందనేది దాని గురించి ప్రాపర్ ఒక అవేర్నెస్ అనేది మీకు వస్తుంది. సో ఆ వీడియో చూడండి. సో మీకు తప్పకుండా ఆ వీడియోలో నేను అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటాను. సో వీడియో ఇంకా చూడకపోతే చూడండి. ఏబీపీఎం 1 డే వర్క్ ప్రొఫైల్ కూడా వీడియో చేయడం జరిగింది, అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది కూడా చూసుకోండి. సో ఎందుకంటే మనం జాబ్లో జాయిన్ అయ్యే కంటే ముందు సో జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోండి, ఓకేనా. సో నేనంటే ఎలాంటి ఆ వీడియోలో జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పలేదు, జస్ట్ నేను వాళ్ళను ఇంటర్వ్యూ చేసేసి సో 1 డే ప్రొఫైల్ ఎలా ఉంటుంది దాని గురించి వీడియో షూట్ చేసేసి పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూసారనుకో మీకు టోటల్ ప్రొఫైల్ దాని గురించి తెలిసిపోతుంది. సో ఇంకా వీడియోని చూడకుండా వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేశాను, అక్కడ వెళ్ళి చూడండి. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి మెరిట్ లిస్ట్, జీడిఎస్ యొక్క మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. సో మ్యాక్సిమం మనకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చేసి చాలామంది వెయిట్ చేసేసి దేని గురించి అంటే రిజల్ట్ గురించి. సో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, రిజల్ట్ వచ్చేసి సో మనకు వాళ్ళ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కూడా ప్రాపర్ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ డేట్కి మేము రిజల్ట్ అనేది ఇస్తామని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది ఎలా దేని మీద డిపెండ్ అవుతుందంటే సర్టెన్ పీరియడ్ తర్వాత వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సంథింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం రిజల్ట్ డిలే కూడా చేస్తారు వాళ్ళు. అంటే సంథింగ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నా కూడా సో అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు రిజల్ట్ అనేది డిలే చేస్తారు. సో అందుకే వాళ్ళు డేట్ ఎక్కడ మెన్షన్ చేయరు ఫ్రెండ్స్. సో మనం రిజల్ట్ ఎలా చెప్పాలంటే సో నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి దాని ప్రకారంగా నేను చెప్తున్నాను. సో మ్యాక్సిమం అదే డేట్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మించి రిజల్ట్ అనేది డిలే అవ్వదు. సో మ్యాక్సిమం డిలే అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్యూ ఉంటేనే మాత్రం డిలే అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ వల్ల ఇష్యూ ఉంటే రిజల్ట్ అనేది డిలే అవ్వదు. సో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో 8th అనేది సో 8th March అనేది మనకు వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఆ రోజు నుంచి తర్వాత మన అప్లికేషన్ అనేది ఒకటి యాక్సెప్ట్ అవ్వదు. సో 8th March అనేది మనకు జీడిఎస్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. సో మనకు అప్లికేషన్స్ ఎడిట్ ఆప్షన్ మొత్తం అయిపోయిన తర్వాత 15 days సో 15 days లోపు అనేది మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ లేకుండా ఉంటే మాత్రం 15 days లోపు మనకు రిజల్ట్ తప్పకుండా వాళ్ళు ఆ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 15 days వేసుకుంటే మాత్రం మనం 20 March సో 20 March లోపు అనేది తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 20 March 2025 లోపు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది తప్పకుండా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అడగొచ్చు, సో బ్రదర్ మాకు రిజల్ట్ అప్లోడ్ చేయగానే కొందరికి సెలెక్షన్ అయిన వాళ్ళకు మెయిల్ వస్తుంది. సో మెయిల్ చెక్ చేయకపోవడం కానీ మెసేజ్ చెక్ చేయకపోవడం కానీ ఇలాంటి ఇష్యూ అందరికీ ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే నేను రిజల్ట్ రాగానే 1-2 daysలోనే తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే సో దాని తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేసింది. సో మీరు అలా చూసుకొని తర్వాత రిజల్ట్ చూసుకోవచ్చు. సో ఎందుకంటే చాలామంది మెయిల్ చెక్ చేయకపోవచ్చు, వాళ్ళు మెసేజ్ చూసుకోకపోవచ్చు. సో అలా వల్ల సో వాళ్ళు రిజల్ట్ చెక్ చేసుకోకపోవచ్చు. సో దానివల్ల మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే ఏమవుతుంది, నేను పీడిఎఫ్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ షార్ట్ నోటీస్ వస్తే మాత్రం తప్పకుండా అందులో షేర్ చేస్తూ ఉంటాను. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. సో నేను రిజల్ట్ గురించి చెప్పేది ఏంటంటే సో ఈ మంత్
20 మార్చ్ లోపు తప్పకుండా అనేది రిజల్ట్ అనేది వెబ్సైట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో డిలే అయితే 1-2 డేస్ అటు డిలే అవుతుంది. దీని తప్ప మ్యాక్సిమం డిలే కాకపోవచ్చు. ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్యూ ఉంటే తప్ప డిలే ఏం అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో బ్రదర్ నేను కొన్ని ఎడిట్ ఆప్షన్లో కూడా కొన్ని మిస్టేక్ చేయడం జరిగింది. సో ఇలా ఏమవుతుంది బ్రదర్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేసేస్తారని కూడా చాలా మంది డౌట్ ఉంటుంది. సో నేను ఇందులో చెప్తాను ఏంటిదంటే ఫ్రెండ్స్, సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేసి ఉంటే ఎలాంటి ప్రాబ్లం కాదు, అది మాత్రం చెప్తాను. సో అదర్ దెన్ ఈ కంటే మిస్టేక్స్ వేరే మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఇప్పుడు చెప్పే మిస్టేక్స్ వల్ల మీరు చేసి ఉంటే సో మిమ్మల్ని మీ అప్లికేషన్ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు సెలెక్షన్ అయినా కూడా అంతగా పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ అవి ఎస్ఎస్సి బోర్డు కానీ సో హాల్ టికెట్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ సో అలాంటి ఇంపార్టెన్స్ ఉంటాయి కదా. ఈ మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా రిజెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో వాళ్ళు నేమ్లో కానీ బోర్డులో కానీ సో మీ రిజల్ట్ టైప్లో కానీ రిజల్ట్ పర్సంటేజ్లో కానీ వాళ్ళు ఎలాంటి ఎక్స్క్యూజ్ చేయరు ఫ్రెండ్స్. మిమ్మల్ని తప్పకుండా వాళ్ళు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి మిస్టేక్స్ ఉంటే, ఓకేనా. సో ఈ మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా రిజెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి మిస్టేక్ చేసి ఉందో లేదో మీరు ఒకసారి మీ అప్లికేషన్లో చెక్ చేసుకోండి, ఓకేనా. మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ బోర్డు కానీ. అదర్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఉంటుంది కదా. సో మీ అడ్రస్లో కానీ సో మీ అడ్రస్ కానీ ఇంకా మీ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ ఎస్ఎస్సి మేము అని అడుగుతారు. అక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని ఇవ్వాలి. సో అక్కడ కొందరు చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఒకటే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇచ్చేసి మిగతా ఇవ్వకుండా వదిలేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. ఇది ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఇవ్వకపోతారు ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ఉంటుంది అక్కడ. ఆధార్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ ఉండదు ఫ్రెండ్స్, అంటే రెడ్ మార్క్ ఉండదు. అదంతా ఇంపార్టెంట్ అని కాదని అర్థం దాని యొక్కది. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటే వాళ్ళు అంతగా పట్టించుకోరు ఫ్రెండ్స్, ఓకేనా. అడ్రస్లో ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి కొందరి అప్డేట్ అయ్యాయి, కొందరి అప్డేట్ కాకపోవచ్చు. కొందరిది ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది, కొందరి తెలంగాణ అని ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటే మీరు కొత్తగా ఉన్న అడ్రస్ మాత్రం పెట్టేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అడ్రస్ వస్తుంది, అది చూపించండి సరిపోతుంది. కానీ అడ్రస్తోనే అంత ఇబ్బంది ఏం పెట్టరు. సో మీరు లాంగ్వేజ్ స్టడీ అనే దగ్గర ఇంగ్లీష్ అని పెట్టేసి మిగతా ఏం పెట్టకున్నా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అంతగా చూడకపోవచ్చు, వాళ్ళు చూడరు కూడా. సో ఆధార్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. బెటర్ ఇచ్చి ఉంటే మాత్రం బెటర్. సో మీరు ఎలాంటి టెన్షన్స్ అయితే పడకండి, ఓకేనా, ఈ మిస్టేక్స్ ఉంటే. అదర్ దెన్ నేమ్ ఫాదర్ నేమ్ మీ ఎస్ఎస్సి బోర్డు కానీ మీ పర్సంటేజ్ కానీ అవి ఉంటే మాత్రం మీరు తప్పకుండా సెలెక్షన్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే సో అవి ఉన్నట్టు మీ సర్టిఫికేట్ చూపించమంటారు వాళ్ళు. సో అప్పుడు మనం ఎక్కడి నుంచి తెలియము కాబట్టి సో మీరు ఒకవేళ మీకు 9.5 అయి ఉన్నాయనుకో, మీరు 9.7 అని చేశారనుకో, సో మీరు సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు రిజెక్ట్ అయిపోతారు అక్కడ వెరిఫికేషన్ వెళ్ళినాక. సో మీకు 9.7 ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకురామని చెప్తారు వాళ్ళు. సో అలా రిజెక్ట్ అయిపోతారు. సో ఈ చెప్పిన ప్రకారంగా మీకు అడ్రస్ ఉంటే మిస్టేక్స్ ఉంటే మాత్రం నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అడ్రస్లో కానీ ఇక్కడ ఇంగ్లీష్ కానీ ఆధార్ నెంబర్లో ఇలాంటి మిస్టేక్స్ ఉంటే నో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అంతగా ప్రాబ్లం కాకపోవచ్చు, మీరు సెలెక్షన్ అయిపోతారు. సో మీ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసి ఈ మంత్ 20 లోపల తప్పకుండా వచ్చేస్తుంది, మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి. సో రిజల్ట్ రాగానే మీకు తెలియాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది.